ఓ భక్తుడు సెలవిచ్చాడు, వినకూడని ఒక భయాన్ని పుట్టించే వార్త మనం వినవలసి వస్తే, మీకు తెలుసో లేదో, మోచెప్పులు కొట్టుకుంటాయి తెలుసా? మోచెప్పులు కొట్టుకుంటాయి. మీకు బాగా చలిపడుతుంది అనుకోండి, ఏమవుతుంది చెప్పండి? మీ పళ్ళు కొట్టుకుంటూ ఉంటాయి. అలాగే మీ మోచెప్పులు కూడా కొట్టుకుంటూ ఉంటాయి. ఓ భక్తుడు సెలవిచ్చాడు, భయంతో నీ మోచెప్పులు కొట్టుకుంటున్నట్లయితే అదే మోకాల మీద పడో, కొట్టుకోవడం ఆగిపోతుంది అని చెప్పి అన్నాడు. ఎంత మంచి మాట! భయం వేసినప్పుడు నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని, ఆందోళన కలిగినప్పుడు మొట్టమొదటిగా నువ్వు చేయాల్సిన పని, ఉన్న చోటే మోకరించు, లేదా కనీసం ఉన్న చోటే కళ్ళు మూసుకో. ఆపత్కాలమున నీవు నాకు మొర్రపెట్టుమో, నేను నీకు ఉత్తరం ఇస్తాను అన్నావు కదా ప్రభువా. ఆపదొచ్చిందయ్యా, కష్టం వచ్చింది, వినకూడని వార్త వినాల్సి వచ్చింది. ప్రభువా, ఈ ఆపద నుండి నన్ను విడిపించాయా, నా కుటుంబాన్ని కాపాడయ్యా. మొదటిగా నువ్వు చేయాల్సింది ప్రార్థన. సేవలో చాలా చాలా పోరాటాలు, టెన్షన్స్, ఒత్తిడిలో సైతాన్ యొక్క పన్నాగాలు, ఎత్తుగడలు, వీటన్నిటి మధ్య ఏదైనా వినకూడవలసింది వినవలసి వస్తే మనకున్న ఒకే ఒక ఆధారం ఏంటో తెలుసా? ప్రార్థన. ప్రభువు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఆయన ఒక్కడు చాలు మనకున్న ప్రతి భయాన్ని పటాపంచలు చేయటానికి, మనకు ఆ భయాన్ని ఇవ్వడానికి, అండగా నిలబడ్డానికి ఆయన చాలు. నెహెమ్యా చేసింది అంటే తెలుసా? వాళ్ళందరూ యుద్ధానికి వస్తే భయపడిపోయి పారిపోలా ప్రార్థన చేశాడు.